హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. ఇవాళ మనం ఆగస్ట్ 2025కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నేషనల్ ఇష్యూస్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటగా సర్వోత్తమం యుద్ధ సేవా పథకాలకి సంబంధించి. సో ఏంటి ఈ సర్వోత్తమం యుద్ధ సేవా పథకాలు అన్నటువంటివి? ఇవి జనరల్గా యుద్ధ సమయంలో విశిష్ట సేవ అందించినటువంటి వాళ్ళకి ఈ అవార్డుని ఇస్తారనమాట. అయితే రీసెంట్గా ఏమైంది, ఆపరేషన్ సింధూర్ అన్నటువంటిది చేపట్టారు. సో అందులో భాగంగా పాల్గొన్నటువంటి నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అలాగే ఆర్మీ కావచ్చు, వాళ్ళందరికీ ఈ సర్వోత్తమ యుద్ధ సేవా పథకాలని ఇవ్వటం జరిగింది. అయితే శాంతి కాలంలో పరమ విశిష్ట ఏదైతే మనకి సేవా పథకం ఉందో దాంతో ఇది ఈక్వల్ అనమాట. అయితే 2025కి వచ్చేసరికి ఇప్పుడు 7 మంది సీనియర్ సైనిక నాయకులకి ఈ యొక్క అవార్డుని ఇవ్వటం జరిగింది. మరి సింధూర్ సమయంలో గుర్తింపు పొందినటువంటి సేవని అందించినందుకు గాను వీళ్ళకి ఇప్పుడు ఈ అవార్డు అన్నటువంటిది అందించారు. అయితే ఆపరేషన్ సింధూర్ అన్నటువంటిది మనం చూస్తే ఏదైతే పహల్గామ్ అటాక్ తర్వాత చాలా మంది చనిపోయారు, అక్కడ దాదాపు 26 మంది. దాని తర్వాత మన భారతదేశం 2025 మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి దాన్ని ప్రారంభించింది. సో అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సేవ అందించినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ అవార్డుని ప్రకటించారు. అయితే ఆపరేషన్ సింధూర్ అన్నటువంటిది 2025 మే 7వ తేదీన మన భారతదేశం ప్రారంభించడం జరిగింది. ఎందుకు అంటే ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామ్లో పాకిస్తాన్ సైడ్ నుంచి అటాక్ చేసిన తర్వాత చాలామంది చనిపోయారు. దానికి ప్రతిదాడిగా మన భారతదేశం ఈ ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేసింది. సో అందులో ఎవరైతే యాక్టివ్ పార్టిసిపేషన్ చేశారో వాళ్ళకి ఈ యుద్ధ సేవ పథకాలని ప్రకటించారనమాట. నెక్స్ట్ చూడండి, భారతదేశం స్థిరమైనటువంటి విమాన ఇంధనాన్ని ఉత్పత్తి చేయటం స్టార్ట్ చేసింది. త్వరలో దాని యొక్క ఉత్పత్తి అన్నటువంటిది స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే చూడండి, 2025 డిసెంబర్ నాటికి వాణిజ్య ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ యొక్క ఉత్పత్తిని ప్రారంభించబోతూ ఉన్నారు. ఎవరు ప్రారంభిస్తూ ఉన్నారు? IOC, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అన్నటువంటిది స్టార్ట్ చేయబోతుంది సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. ఇప్పుడు మనకి విమానయానంలో ఏదైతే ఫ్యూయల్ని యూజ్ చేస్తూ ఉన్నారో దానికి బదులుగా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని తీసుకురావాలి. జనరల్గా ఏంటి, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అనేసి మనం యూజ్ చేస్తూ ఉంటాం. దానికి బదులుగా సస్టైనబుల్గా ఉండేటటువంటి ఫ్యూయల్ని తీసుకొస్తుంది ఇప్పుడు IOC అన్నటువంటిది. మరి పానిపట్ శుద్ధి కర్మాగారంలో దీని యొక్క ఉత్పత్తి అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది. అయితే ఇనీషియల్గా చూస్తే సంవత్సరానికి 35,000 టన్నుల ఈ ఫ్యూయల్ని ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. సో దీని ద్వారా ఏంటి, ఫ్యూచర్లో మిగతా శుద్ధి కర్మాగారాలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఇంధనాన్ని డెవలప్ చేయడానికి ఇది ప్రోత్సహించినట్లు అవుతుందన్నమాట. అయితే 2027వ సంవత్సరం నాటికి చూడండి 1% ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని మన భారతదేశం అన్నటువంటిది చేరుకోవటానికి ఇది వీలు కల్పిస్తుంది. అలాగే విమానయాన కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. అంటే కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనం ఏదైతే ప్యారిస్ ఒప్పందం అన్నటువంటిది మనకి ఉందో 2015వ సంవత్సరంలో, ఎప్పుడు 2015వ సంవత్సరంలో COP21 కింద ప్యారిస్ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది. సో దీని కింద ఏమని లక్ష్యంగా పెట్టుకున్నాము, టెంపరేచర్స్ని 2 డిగ్రీల కన్నా తక్కువ ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకోవాలి. అలానే ఇంకా ఐడియల్గా చెప్పాలంటే 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా టెంపరేచర్ని పెంచకుండా ఉండాలి అన్నటువంటిది లక్ష్యం. సో ఆ ప్యారిస్ ఒప్పందం యొక్క నిబద్ధతకి కట్టుబడి మన భారతదేశం ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చిందనమాట. మరి ఇక్కడ చూడండి, ఇతర శుద్ధి కర్మాగారాలు ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఇది ఒక వేని తీసుకొస్తుంది అనేసి మనం చెప్పచ్చు. అలాగే వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అంటే సైక్లికల్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సైక్లికల్ ఎకానమీ అంటే ఏంటి, ఏదైనా మనం ఒక థింగ్ని చేపట్టినప్పుడు లేదంటే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చినప్పుడు దానివల్ల సమాజంలో దాని యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది కనపడుతూ అది ఎకనామిక్ డెవలప్మెంట్ వైపుగా దారితీస్తే దాన్ని మనం సైక్లికల్ ఎకానమీ అనేసి పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అన్నటువంటి తయారు చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది కలుగుతుంది. అవునా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది అంటే ఆ పర్సన్స్ మార్కెట్లో కన్జంప్షన్ చేస్తారు, సో వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. సో ఆ వస్తువులకి డిమాండ్ అన్నటువంటిది పెరుగుతుంది. సో డిమాండ్ పెరిగినప్పుడు మళ్ళీ దాన్ని ఉత్పత్తి చేయడానికి ఎక్కువ ఎంప్లాయీస్ కావాలి. సో వాళ్ళకి మనీ అన్నటువంటిది వస్తుంది. అవునా, సో ఇది ఒక సైక్లికల్గా కూడా ఎకానమీని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అనమాట. అంతేకాదు, ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో దీన్ని వ్యర్థాల నుంచి తయారు చేస్తారు. సో వ్యర్థాలని ఇంధనం వరకు తీసుకొస్తారనమాట. వేస్ట్ టు ఎనర్జీలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్గా మనం చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఎగ్జామ్లో రాసుకోవచ్చు అనమాట.
మరి నెక్స్ట్ చూడండి, ప్రాథమిక అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ అన్నటువంటిది. మరి ఈ అమీబా ఎన్సెఫలైటిస్ అన్నటువంటిది దేని ద్వారా కలుగుతుంది అని చూస్తే నెగ్లేరియా ఫౌలేరీ అన్నటువంటి దాని ద్వారా కలిగేటటువంటి ఒక బ్రెయిన్ ఇన్ఫెక్షన్, మెదడు ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇది ఏంటి, ప్రాథమిక లేదా ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ అని కూడా పిలుస్తూ ఉంటాము. సో దీన్నే మెదడును తినేటటువంటి అమీబా అని కూడా పిలుస్తాం. దీనివల్ల ఏమవుతుంది, ఈ అమీబా అన్నటువంటిది సాయిల్ నుంచి కావచ్చు, అలాగే వేరే పదార్థాల ద్వారా మనకి ముక్కు నుంచి లోపలికి ప్రవేశించి ఇది డైరెక్ట్గా మన యొక్క మెదడుకి వెళ్తుంది. ఆ మెదడుని తినడం ద్వారా ఏమవుతుంది అంటే మనకి దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం అన్నటువంటి దెబ్బతినటం కావచ్చు, ఇలాంటి చాలా ఇంపాక్ట్స్ అన్నటువంటివి కలుగుతాయి. మరి ఇక్కడ చూడండి, కలుషితమైనటువంటి నీరు ముక్కులోకి ప్రవేశించినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అన్నటువంటి సోకుతుంది. బట్ ఓన్లీ నీరని మాత్రమే కాదు, సాయిల్ నుంచి కూడా ఈ ఇన్ఫెక్షన్ అన్నటువంటి సోకటానికి చాలా ఛాన్సెస్ అన్నటువంటివి ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి, మెదడుకి ఈ అమీబా చేరుకొని వేగంగా నష్టాన్ని కలిగిస్తుంది. దీనివల్ల తాత్కాలికంగా అయితే తలనొప్పి, జ్వరము, వికారము, నాడీ సంబంధ సమస్యలు ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. బట్ దీని పురోగతి చాలా వేగంగా ఉంటుంది. మన మైండ్ని తినే కొద్దీ ఏమవుతుందంటే మనకు ఒక ట్రామా అన్నటువంటిది వస్తుంది. అలాగే ఈ మతిమరుపు రావటం కావచ్చు, ఆ పెయిన్, వీటన్నింటి వల్ల ఏమవుతుందంటే ఇది ప్రాణాంతకంగా కూడా మారచ్చు. రీసెంట్గా కేరళలో దీనికి సంబంధించినటువంటి కేసెస్ కూడా నమోదయ్యాయన్నమాట. అయితే దీనికి నిర్దిష్ట చికిత్స అంటూ ఏదీ లేదు. ఓన్లీ దీనికి సహాయ చికిత్స మాత్రమే, అంటే కొన్ని మెడిసిన్స్ని వాడడానికి మాత్రమే ఇప్పటికీ వీలన్నటువంటిది ఉంది. నెక్స్ట్ చూడండి, ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క తొలగింపుకు సంబంధించి ఇది ఇప్పుడు మన దేశానికి వచ్చినటువంటి చర్చల్లో చాలా ఇంపార్టెంట్ చర్చల్లో ఇది కూడా ఒకటి. అసలు ఏమైంది అన్నటువంటిది చూస్తే ఎలక్షన్ కమిషన్కి అలాగే అపోజిషన్ పార్టీస్కి మధ్య ఎప్పుడు వివాదాలు అన్నటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఆ దాంట్లో సరిగా జరగలేదు, ఈ దాంట్లో సరిగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. బట్ ఏమైంది అంటే 2024లో మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, అంతకుముందు హర్యానా, ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, 2019లో మనం చూస్తే మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, వీటన్నింటి సమయంలో ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది చాలా నెగ్లిజెంట్ బిహేవియర్ని చూపించింది. దానివల్ల లక్షల ఓట్లు అన్నటువంటివి తేడా వచ్చాయి అన్నట్టుగా అపోజిషన్ తన యొక్క వాదనల్ని చెప్పిందనమాట. అయితే ఎలక్షన్ కమిషన్ ఏమనింది, లేదు లేదు ఇదంతా ఏమీ కాదు, అబద్ధం అన్నట్టుగా చెప్పింది. అయితే రీసెంట్గా బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అంటే ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నటువంటి తీసుకొచ్చింది. ఏంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే, ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండదో వాళ్ళని ఆ రోల్స్లో నుంచి తీసేయటానికి తీసుకొచ్చినటువంటి ఒక చర్య ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నటువంటిది. దీని కింద ఒక్క బీహార్లో 65 లక్షల ఓట్లని ఎలక్షన్ కమిషన్ తొలగించింది. ఇప్పుడు దాని మీద చర్చ అనమాట. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ 65 లక్షల ఓట్లని ఇప్పుడు తొలగించారు. మరి 2024 ఎన్నికల సమయంలో 65 లక్షల ఓట్లు వచ్చినట్టే కదా. సో అప్పుడు మెజారిటీ అన్నటువంటిది మారుతుంది కదా, మీరు అలా ఎలా చేస్తారు? సో ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది సరిగ్గా పని చేయటం లేదు, ఇది పొలిటికల్ పార్టీలకి మద్దతు ఇస్తోంది అన్నటువంటిది ఇప్పుడు అపోజిషన్ వాదన. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని తొలగించడానికి మేము ఒక మోషన్ని పాస్ చేస్తాము అన్నట్టుగా చెప్పారనమాట. ఆ కంటెక్స్లో మనం ఈ న్యూస్ని చూస్తూ ఉన్నాము. సో నార్మల్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఇంకొక 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క అపాయింట్మెంట్కి మనకి సెర్చ్ కమిటీ అనేసి, సెలెక్ట్ కమిటీ అనేసి 2 ఉంటాయి. సెర్చ్ కమిటీ అంటే ఏంటి, ఇందులో చీఫ్ సెక్రటరీ మెయిన్గా ఉంటారు. సో ఆ చీఫ్ సెక్రటరీతో పాటు మిగతా సభ్యుల బృందం ఒక 5 మందిని సెలెక్ట్ చేసి తీసుకొస్తుంది. దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తుంది. సెలెక్ట్ కమిటీలో 3 సభ్యులు ఉంటారు. ఎవరెవరు ఉంటారు, ఇంపార్టెంట్, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అలాగే లోక్సభ అపోజిషన్ లీడర్ ఉంటారు, అలాగే ప్రైమ్ మినిస్టర్ ద్వారా ఎన్నిక కాబడినటువంటి లేదా ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ చేసినటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. సో వీళ్ళ 3 కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఇంకొక 2 ఎలక్షన్ కమిషనర్స్ని రికమెండ్ చేస్తారు. సో ఆ రికమెండేషన్ని బేసిస్గా తీసుకొని రాష్ట్రపతి వాళ్ళని నియమించడం జరుగుతుంది. ఇది వీళ్ళ యొక్క నియామకం ప్రాసెస్. అదే వాళ్ళ యొక్క టెన్యూర్ అన్నటువంటిది చూస్తే ఎంత, 6 ఇయర్స్ లేదంటే వాళ్ళకి 65 ఇయర్స్ వచ్చేంత వరకు ఏది ముందు వస్తే దాన్ని కన్సిడర్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఇది వాళ్ళ యొక్క పదవీ కాలం. అయితే వీళ్ళని ఇప్పుడు రిమూవ్ చేయాలి అంటే ఇప్పుడు తొలగింపు తీర్మానాన్ని తీసుకొస్తాము అని అపోజిషన్ చెప్తోంది. మరి వీళ్ళని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి,
అంటే ఆర్టికల్ 324 అన్నటువంటిది చాలా మనకి ఇంపార్టెంట్. ఎందుకని ఆర్టికల్ 324 అన్నటువంటిది ఎలక్షన్ కమిషన్కి కావాల్సినటువంటి అన్ని అధికారాలని ఇస్తుంది. మన భారతదేశంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగటానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలని అలాగే అన్ని రకాల బాధ్యతల్ని ఎలక్షన్ కమిషన్ మీద పెడుతుంది ఈ యొక్క ఆర్టికల్. మరి ఈ ఆర్టికల్ ప్రకారమే ప్రధాన ఎన్నికల కమిషనర్ని తొలగించాలి అంటే సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే తొలగిస్తారో ఆ పద్ధతిలోనే తొలగించాలి అనేసి చెప్తుందన్నమాట. మరి సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తొలగిస్తారు అంటే ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అంటే ఇక్కడ చూడండి, కారణం ఎలాంటిది ఉండాలి అంటే దుష్ప్రవర్తన అన్నటువంటిది నిరూపితం అవ్వాలి, లేదు అంటే వాళ్ళ యొక్క అసమర్థత ఇన్కెపాసిటీ అన్నటువంటిది ఉండాలి. ఈ 2 కారణాల ప్రకారం మాత్రమే వీళ్ళని రిమూవ్ చేయవచ్చు. ఇది 1వ కండిషన్. 2వది, ఇప్పుడు వీళ్ళని రిమూవ్ చేయాలి అంటే ఆ సభలో ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ అనుకుందాం, లోక్సభలో 50% మెంబర్స్ అంటే ఏంటి, లోక్సభలో ఎంతమంది సభ్యులైతే ఉంటారో వాళ్ళలో 50% దీనికి మద్దతును ఇవ్వాల్సి ఉంటుంది. అది కాకుండా స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటే ఆ సభలో, అది లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు, ఆ సభలో వచ్చినటువంటి వాళ్ళలో ఎంతమంది ప్రెజెంట్ ఉన్నారు, వాళ్ళలో ఎంతమంది ఓటేశారు, ఆ ప్రెజెంట్ అయినటువంటి వాళ్ళలో కనీసం 2/3 వంతు వీళ్ళకి ఈ తీర్మానానికి కనుక ఓట్ చేస్తే పాజిటివ్గా అప్పుడు ఈ తీర్మానం అన్నటువంటిది నెగ్గుతుంది. అప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయవచ్చు. ఎవరు రిమూవ్ చేస్తారు, రాష్ట్రపతి, ప్రెసిడెంట్ రిమూవ్ చేయటం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రెసిడెంట్ తన యొక్క విచక్షణని డిస్క్రిషన్ని వాడచ్చా అంటే వాడటానికి వీల్లేదు. ఏదైతే లోక్సభ కానీ రాజ్యసభ కానీ డిక్లేర్ చేసిందో, తీర్మానాన్ని పాస్ చేసిందో దానికి అనుగుణంగానే రాష్ట్రపతి బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఆయన తొలగింపుకి ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కదా, వాళ్ళని మాత్రం ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క సిఫార్సు మీద మాత్రమే తొలగించాల్సి ఉంటుంది. ఈ ప్రొవిజన్ అన్నటువంటిది ఉందన్నమాట. అయితే ఒక చట్టం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే మిగతా ఎలక్షన్ కమిషనర్ యొక్క చట్టానికి సంబంధించి. సో ఈ చట్టం ఎందుకు ఇంపార్టెంట్ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ లేదా మిగతా ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క టెన్యూర్లో ఏవైతే అఫీషియల్ యాక్ట్స్ని చేసి ఉంటారో అంటే అఫీషియల్ పనులు ఏవైతే చేసి ఉంటారో దాని మీద సివిల్ కేసెస్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ పెట్టడానికి వీల్లేదు అనేసి ఈ చట్టం చెప్తుందన్నమాట. కానీ ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ మిగతా ఎలక్షన్ కమిషనర్స్ కానీ డెమోక్రసీకి అగెనిస్ట్గా వర్క్ చేస్తే అప్పుడు ఏంటి అన్నటువంటి ఒక కన్సర్న్ ఇందులో మనకి మేజర్గా కనపడుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ అన్నటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. నెక్స్ట్ చూడండి, సహారియా తెగలో క్షయవ్యాధికి జన్యుపరమైనటువంటి లింక్ ఉంది అన్నట్టుగా కనుగొన్నారు. సో సహారియా ట్రైబ్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. సహారియా తెగలో అసలు ఈ జన్యుపరమైనటువంటి లింక్ ఎందుకుంది క్షయవ్యాధికి సంబంధించి అన్నటువంటిది రీసెంట్గా బనారస్ హిందూ యూనివర్సిటీ అన్నటువంటిది ఒక అధ్యయనాన్ని చేపట్టింది. అందులో ఏం తెలిసింది అంటే ఈ యొక్క సహారియా తెగ ఏదైతే ఉందో వీళ్ళలో ఉండేటటువంటి మెటర్నల్ జీన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 2 ఎక్స్ట్రా జీన్స్ అన్నటువంటివి ఉన్నాయి. దానివల్లనే వీళ్ళు ఎక్కువ క్షయవ్యాధికి గురవుతున్నారు అన్నట్టుగా ఈ అధ్యయనంలో తేలిందనమాట. అయితే ఈ సహాయ తెగ అన్నటువంటిది ఎక్కువగా మనం చూస్తే జార్ఖండ్లో, రాజస్థాన్లో కనపడుతూ ఉంటుంది. అయితే ఇది పీవీటీజీకి సంబంధించింది, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ లేదా అత్యంత దుర్బల గిరిజన సమూహాలు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఒక తెగని పీవీటీజీగా అనాలి అంటే దానికి ఏమేం కావాలి అంటే ఒకటి, వాళ్ళలో అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ లేదా అగ్రికల్చరల్ టెక్నాలజీ అన్నటువంటిది ప్రిమిటివ్గా ఉండాలి. అంటే ఎక్కువ టెక్నాలజీని వాళ్ళు వాడకుండా పురాతన పద్ధతుల్ని వాడుతూ ఉండటం. రెండవది, వాళ్ళ జనాభా అన్నటువంటిది స్టాగ్నేటెడ్గా ఉండటం లేదంటే తక్కువ అవుతూ ఉండటం అన్నటువంటిది. అలాగే వాళ్ళ యొక్క ఎకానమీ అన్నటువంటిది పెద్ద ఎక్కువగా లేకపోవటం, లిటరసీ అన్నటువంటిది ఎక్కువగా లేకపోవటం, వాళ్ళు మిగతా జనాలతో కలవటానికి అంతగా ఇష్టపడకపోవటం, ఇలాంటివి ఉంటే అలాంటి పర్టికులర్ ట్రైబ్ని మనము పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ లేదా అత్యంత దుర్బల గిరిజన సమూహం అనేసి పిలుస్తామన్నమాట. అయితే జాతీయ సగటుతో పోలిస్తే టీబీ అన్నటువంటిది వీళ్ళకి అంటే ట్యూబర్కులోసిస్ అన్నటువంటిది వీళ్ళకి, క్షయవ్యాధి అన్నటువంటిది వీళ్ళకి ఎక్కువగా వస్తుంది అన్నటువంటిది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ వీళ్ళన్నింటిలోనూ ఈ యొక్క ట్రైబ్ అన్నటువంటిది ఉన్నారనమాట. అయితే వీళ్ళ యొక్క జనాభా కేవలం 6 లక్షల మంది మాత్రమే.
బట్ టీబీ రేట్ అన్నటువంటిది కనుక మనం చూసుకుంటే నేషనల్ యావరేజ్ బిలో 200 ఉంటే వీళ్ళలో ఆల్మోస్ట్ 3000 కేసెస్ అన్నటువంటివి నమోదవుతున్నాయి ఆన్ అన్ యావరేజ్ అనమాట. సో చాలా ఎక్కువ ఉంది వై అన్నటువంటిది చూసినప్పుడు మనకి ఇలా వీళ్ళ యొక్క మెటర్నల్ జీన్స్లో 2 ఎక్స్ట్రా జీన్స్ అన్నటువంటివి ఉన్నాయి అన్నట్టుగా గుర్తించారు. అయితే సహారియాకి సంబంధించి ఈ స్వాంగ్ అన్నటువంటి ఒక డ్యాన్స్ చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్కి కూడా ఇంపార్టెంట్. స్వాంగ్ డాన్స్ అన్నటువంటిది ఎస్పెషల్లీ సహారియా ట్రైబ్కి చాలా ప్రసిద్ధి చెందినటువంటి డాన్స్ అనమాట. అలాగే వీళ్ళ యొక్క జీవనోపాధికి సంబంధించి చూస్తే అటవీ ఉత్పత్తులు, వ్యవసాయం మీద వీళ్ళు ఆధారపడుతూ ఉంటారు. ఎక్కువగా వలసలు అన్నటువంటివి వీళ్ళలో ఉంటూ ఉంటాయి. పోషకాహార లోపం అన్నటువంటిది వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కూడా టీబీ ప్రివలెన్స్ అన్నటువంటిది వీళ్ళలో ఎక్కువ ఉందన్నమాట. అయితే ఈ తెగకి సంబంధించి టీబీ అన్నటువంటిది ఒక ముఖ్యమైన ఆరోగ్య సంక్షోభంగా ఉండిపోయింది. టీబీ ట్యూబర్క్యులోసిస్ దేని ద్వారా వస్తుంది? ట్యూబర్క్యులోసిస్ అన్నటువంటిది బ్యాక్టీరియా. ఏ బ్యాక్టీరియా ద్వారా ఈ ట్యూబర్క్యులోసిస్ వస్తుంది? మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అన్నటువంటి దాని ద్వారా ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్ లేదా క్షయ వ్యాధి అన్నటువంటిది వస్తుంది. అయితే మన భారతదేశం అన్నటువంటిది ఈ టీబీని ఎలిమినేట్ చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ సంవత్సరానికి? 2025వ సంవత్సరానికి టీబీని ఎండ్ చేయాలి అన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకుందన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనకి 2030 నాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ద్వారా టీబీని ఎండ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే మన భారతదేశం మాత్రం 5 ఏళ్ల ముందుకే టీబీని ఎండ్ చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ చూడండి, జన్ విశ్వాస్ బిల్కి సంబంధించి ఏంటి ఈ జన్ విశ్వాస్ బిల్ అన్నటువంటిది మనం చూస్తే ప్రజల యొక్క విశ్వాసం అన్నటువంటిది మనము పరిపాలన చేయటానికి ఎంతో కీలకం అన్నటువంటి నేపథ్యంలోనే ఈ బిల్లును తీసుకొచ్చారు. సో రీసెంట్గా లోక్సభలో దీన్ని ప్రవేశపెట్టారు. మొత్తం 16 కేంద్ర చట్టాల్లో ఉన్నటువంటి దాదాపు 355 రూల్స్ని సవరించేలాగా ఈ బిల్లును తీసుకొచ్చారనమాట. సో 288 చిన్న నేరాల్ని నేరరహితం చేస్తూ ఉన్నారు. సో నేరరహితం చేసి కావాలంటే సమాజ సేవ లాంటివి వీటిలో ఇంక్లూడ్ చేస్తారనమాట. సో జీవన సౌలభ్యం కోసం 67 నిబంధనల్ని ఇందులో సవరిస్తూ ఉన్నారు. సో సింపుల్గా ఏంటి, చిన్న చిన్న నేరాలకి కూడా జైల్లో పెట్టడం లాంటివి తగ్గించి సామాజిక సేవ లాంటి వైపుగా మార్చాలి. అందువల్ల ప్రజల యొక్క విశ్వాసం అన్నటువంటిది మనకు ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొచ్చారు. సో 2023 జన్ విశ్వాస్ చట్టం ద్వారా ఇది రూపొందించబడింది. నమ్మకం ఆధారిత పరిపాలనని ఇది ప్రోత్సహిస్తుందన్నమాట. వ్యాపార విశ్వాసం, సమ్మతి వీటన్నింటినీ ప్రోత్సహించేలాగా కనీస ప్రభుత్వం గరిష్ట పాలన అంటే మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అన్నటువంటి మోటోగా దీన్ని తీసుకొచ్చారు. ఈ బిల్లుని ఇప్పుడు సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించారనమాట. సో ఏంటి ఎలాగా అన్నట్టుగా పార్లమెంటరీ కమిటీస్ కొన్ని ఉంటాయి. అందులో సెలెక్ట్ కమిటీ అనేసి ఇలా జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అనేసి కొన్ని ఉంటాయి. వాటిలో సెలెక్ట్ కమిటీ యొక్క పరిశీలనకి ఇప్పుడు ఈ బిల్లుని పంపించడం జరిగింది. సో నెక్స్ట్ సమావేశాల్లో మళ్ళీ ఈ బిల్లు అన్నటువంటిది లోక్సభకు వస్తుంది. అప్పుడు పాస్ అవుతుందా లేదా అన్నటువంటిది చూడాలి. నెక్స్ట్ చూడండి, పంపా నది పరిరక్షణకి సంబంధించి. పంపా నది అన్నటువంటిది ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. అయితే ఈ పంపా నదిని జాతీయ నదీ ప్రణాళికలో చేర్చాలి అన్నట్టుగా కేంద్రం అనుకుంటోంది. అయితే కేరళ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఒక వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక లేదా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ అని మనం వింటూ ఉంటాం. డిపిఆర్ని సమర్పించండి మీరు అన్నట్టుగా కేరళని కోరటం జరిగిందనమాట. అయితే దీని యొక్క లక్ష్యం ఏంటి? పంపా నదిలో కాలుష్యం అన్నటువంటిది పెరుగుతోంది, పంపా నది క్షీణతకి గురవుతోంది. సో దాన్ని తగ్గించడం కోసం మేము జాతీయ నదీ ప్రణాళికలో దీన్ని చేరుస్తాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తోందనమాట. మరి కేరళలో 3వ అతి పొడవైనటువంటి నది ఈ యొక్క పంపా నది. చూడండి, 176 కిలోమీటర్ల పొడవన్నటువంటిది ఈ నది కలిగి ఉంది. మరి ఇక్కడ చూస్తే పశ్చిమ కనుమల్లో ఉండేటటువంటి పులచిమలై కొండ నుంచి ఈ పంపా నది అన్నటువంటిది ఆవిర్భవించింది. దీన్నే దక్షిణ భాగీరథి నది అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. శబరిమలకి సంబంధించి పంపా నది తీరం అనేసి మనం వినే ఉంటాము. సో శబరిమలకి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. అట్లానే దీని ప్రధాన ఆందోళనలు చూడండి, మురుగునీరు, అలాగే వ్యర్థాలు, అక్కడి నుంచి వచ్చేటటువంటి కాలుష్యం, వీటన్నింటి వల్ల పంపా నది అన్నటువంటిది క్షీణతకి గురవుతోంది అన్నటువంటిది మనకి న్యూస్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, అన్న చక్ర పీడిఎస్ సరఫరా గొలుసు సాధనం. పీడిఎస్ అంటే ఏంటి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటి? ప్రభుత్వము పేదలకి ఉచితంగా కావచ్చు లేదంటే తక్కువ ప్రైస్లో
వాళ్ళకి కావాల్సినటువంటి ధాన్యాలు అలాగే ఇతర నిత్యావసర వస్తువులను అందించడానికి రేషన్ షాప్స్ అనేసి తీసుకురావటం జరుగుతుంది. అది ఈ PDS ద్వారా అన్నమాట, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా. అయితే మణిపూర్ తప్ప మిగతా 30 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ యొక్క అన్న చక్ర PDS సరఫరా గొలుసు పథకం అన్నటువంటిది అమలు చేయబడింది. ఈ PDS కింద ఆహార ధాన్యాల పంపిణీని తీసుకురావటం జరుగుతుంది. దాదాపు 81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారన్నమాట ఈ పథకం కింద. సో మరింతగా ఈ యొక్క పథకం యొక్క సామర్థ్యాన్ని పెంపొందించాలి. అలాగే ఈ వేస్ట్ ఖర్చులు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఆ హోర్డింగ్ అనేసి అంటాము. సో ధాన్యాల్ని వేరే చోటికి మార్చడం కావచ్చు, అమ్ముకోవటం కావచ్చు, వాటిని ఇల్లీగల్గా దాచిపెట్టుకోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాటన్నింటిని తగ్గించాలి. దానికి GPS ట్రాకర్లను అమర్చడం, ఇలాంటి చాలా పద్ధతుల్ని వాడచ్చు అనమాట. సో ఒక స్థిరమైనటువంటి సప్లై చైన్ని తీసుకురావాలి, సరఫరా గొలుసుని తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే రైతులు, గిడ్డంగులు, అలాగే FPS అంటాం, ఫెయిర్ ప్రైస్ షాప్స్ అనేసి లేదా రేషన్ షాప్స్ అనేసి మనం పిలుస్తుంటాం. ఈ దుకాణాలని కలపటం, సో మరింతగా ఆప్టిమైజ్ చేయటానికి, ఈ వేస్ట్ని తగ్గించడానికి, అలాగే ఎఫిషియెంట్గా పబ్లిక్కి ఈ ధాన్యాలు అందించడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క అన్న చక్ర PDS సరఫరా గొలుసు పథకం అన్నటువంటిది. సో మన భారతదేశ ఆహార భద్రతా వ్యవస్థని, అంటే ఏంటి, మనకు కావాల్సినటువంటి ఫుడ్ సెక్యూరిటీని అందించడానికి ఇది ఒక ఇంపార్టెంట్ సాధనంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, గనులు మరియు ఖనిజాల సవరణ బిల్లు 2025కు సంబంధించి ఆల్రెడీ మనకి గనులు మరియు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం 1957 ఉందన్నమాట. దానికి సవరణగా ఇప్పుడు ఈ బిల్లును తీసుకొచ్చారు. మరి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అన్నటువంటి చూస్తే, ఖనిజాలలో పారదర్శకత అన్నటువంటిది ఉండాలి. వీటి యొక్క వ్యాపారం ఏదైతే ఉందో, వాణిజ్యం ఏదైతే ఉందో, దాంట్లో పారదర్శకతను తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అలానే కీలకమైనటువంటి ఖనిజాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, కోబాల్ట్, నికెల్, ఇవన్నీ కూడా సెమీ కండక్టర్స్ టైప్ ఆఫ్ మేజర్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి మీద కూడా ఈ బిల్ అన్నటువంటిది ఇప్పుడు దృష్టి పెడుతూ ఉంది. ఇంతకు ముందు కన్నా మరింత ప్రియారిటైజ్ చేస్తూ ఉందన్నమాట. మరి ఇందులో ఏంటి అంటే, జనరల్గా రాయల్టీ అన్నటువంటిది చెల్లిస్తారు ఈ ఖనిజాలని చేజిక్కించుకోవాలి ఆ గనుల్ని అంటే. అలా ఇప్పుడు అదనపు రాయల్టీ లేకుండా అరుదైనటువంటి ఖనిజాలు ఏవైతే ఉంటాయో వాటిని జోడించడానికి ఇప్పుడు లీజ్దారులకి ఇది అనుమతినిస్తూ వస్తోంది. సో దీని మీదనే మనకి అపోజిషన్ యొక్క కన్సర్న్ అంతా కూడా అన్నమాట. అలానే ఎలక్ట్రానిక్స్లోను, అంతరిక్ష సాంకేతికతల్లోనూ ఖనిజ లభ్యతని పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మార్కెట్ ఎఫిషియన్సీని పెంచడానికి, అలాగే ఉత్పత్తిని పెంచడానికి, వీటన్నింటికీ కూడా దోహదపడేలాగా ఈ బిల్లును ఇప్పుడు తీసుకురావటం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. మరిన్ని నేషనల్ ఇష్యూస్తో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్.